ది ఎస్పోర్ న్యూస్ టీవీకి స్వాగతం. గుంటూరు నగరంతో పాటు పరిసర జిల్లాల ప్రజలకు అత్యాధునిక అందుబాటు ధరల్లో వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థను అభివృద్ధి చేశారని చైర్మన్ డాక్టర్ రాఘవ శర్మ, డాక్టర్ సి విజయ చెప్పారు. ఈ సందర్భంగా లలిత హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ వైద్యరంగ చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గుంటూరులో బుధవారం ఘనంగా ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాటిల్లో కొన్ని డిపార్ట్మెంట్స్ ఇవాళ ముందు డయాగ్నోస్టిక్స్, ఇంకా దానికంటే మోర్ ఇంపార్టెంట్ ప్రివెన్షన్. అందరికీ ఈక్వలబుల్ కేర్ కోరుతున్నాము. మొట్టమొదటిగా అది స్టార్ట్ విత్ కార్డియాలజీ, కార్డియాలజీ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, దెన్ ఆంకాలజీ, దెన్ సర్జికల్ డిపార్ట్మెంట్, ఫాలోడ్ బై మన కమ్యూనిటీ సర్వీసెస్, అవుట్ రీచ్ సర్వీసెస్, ఫాలోడ్ బై ఆర్థోపెడిక్స్, దెన్ రేడియాలజీ, ఇంటర్నేషనల్ రేడియాలజీ, న్యూరాలజీ, ఎమర్జెన్సీ సర్వీసెస్. ఇవి మేము బ్రీఫ్ గా చెప్తాము. ఆ తర్వాత మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ తీసుకున్నాము. దీని అందుకంటే ముందుగా నేను అవర్ చైర్మన్ అండ్ చీఫ్ ఆఫ్ కార్డియాలజీ డాక్టర్ పివి రాఘవ శర్మ గారిని ముందు పలుకు చెప్పమని కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ అండ్ వచ్చిన వారందరికీ నా వామ్ వెల్కమ్ అండి. మనందరికీ తెలుసు, నిన్న జూన్ 3 వచ్చిన పూట మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన కొత్త హాస్పిటల్ గా ఒక బ్రాంచ్ ఆర్ ఒక యూనిట్ ఆఫ్ లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని ఘనంగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. గత 36 సంవత్సరాలుగా మేము లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కింద అనేక ప్రొసీజర్స్ చేసాం, లక్షలాది మంది పేషెంట్స్ ని ట్రీట్ చేసాం. దాదాపు దాని ఎక్స్టెన్షన్ ఆఫ్ దాట్ మనం ఏం చేసామంటే, ఇప్పుడు 7 ఎకరాల విస్తీర్ణంలో 600 పడకలతో సువిశాలమైనటువంటి ఈ కొత్త హాస్పిటల్ని నిర్మించడం జరిగింది. దీనిలో ఒక 900కి పైగా సిబ్బంది ఉన్నారు. అన్ని హంగులతో, అన్ని సౌకర్యాలతో విశాలంగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే, ఎవరైనా పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు అతనికి ఆ పరిసరాలు ఆహ్లాదంగా ఉంటే డబ్బులు అవి తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. అతని మానసిక స్థితి కూడా కొంచెం బెటర్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి ప్లానింగ్ చేసి హాస్పిటల్ కట్టాం. మీకు అందరికీ తెలుసు, ఇంతకు ముందే మేము అడ్వాన్స్డ్ మిషనరీ ఉపయోగించి డయాగ్నోస్టిక్స్ కానీ ట్రీట్మెంట్ కానీ చేస్తూనే ఉన్నాం. ఏఐ బేస్డ్ టెక్నాలజీస్, క్యాథరాక్స్, మాడ్యులర్ థియేటర్స్, ఇవన్నీ డీటెయిల్స్, వాటి మీద అడ్వాన్స్మెంట్ ఏమిటి అనేది మన వాళ్ళు ఇప్పుడు చెప్పబోతున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఒకటి నేను ఈ సభాముఖంగా డిక్లేర్ చేద్దాం ఏంటంటే, త్వరలోనే మేము ఇన్ అకార్డెన్స్ అండ్ అసోసియేషన్ విత్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ వారితో కలిసి మేము ఈ పేషెంట్స్ కి అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలు, ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ కానీ, ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ కానీ, ఇట్లాంటివి ది బెస్ట్ క్వాలిటీ మెడిసిన్ అందరికీ, సామాన్య మానవులకు కూడా రీచ్ లో ఉండేటట్టు, వాటికి అందుబాటులో ఉండేటట్టుగా ట్రీట్మెంట్ చేయబోతున్నాం. సో మిగతా విషయాలు డీటెయిల్స్ సబ్జెక్టు మా కన్సల్టెంట్స్ అందరూ వివరంగా చెప్తారు. ఏమేమి థింగ్స్ అడ్వాన్స్గా మేము ఆల్రెడీ చేసాము, ఏం చేయబోతున్నాము భవిష్యత్తులో, ఇవన్నీ వివరంగా మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరికీ ఎలా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మా కోసం చాలా షార్ట్ నోటీస్ లో అందరూ వచ్చి మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. లలిత హాస్పిటల్లో కార్డియాలజీ గురించి చెప్పే ముందు ఒక 2 విషయాలు. చిన్నప్పటి నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, చాలా మంది లలిత హాస్పిటల్ అనేది ఒక వైద్య సంస్థ అని. నాకు ఇది నా బాల్యం, నా ఎదుగుదల, నా బాధ్యత. సో వీళ్ళకి శర్మ సార్ అండ్ విజయ మేడం కష్టాన్ని, వాళ్ళ కమిట్మెంట్ ని చూస్తూ పెరిగాను. సార్ చెప్పినట్టు లలిత హాస్పిటల్ ఒక కార్డియో న్యూరో సెంటర్ గా మొదలైందండి. కానీ ఇప్పుడు మా అండగా, మాకు సపోర్ట్ గా, మాతో నడుస్తూ ప్రతి ఫీల్డ్ లో కూడా అదే విధంగా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇప్పటిదాకా ఇప్పటికి కూడా చాలా మందికి తెలిసింది కార్డియో న్యూరో సెంటర్ అని.
కానీ ఇప్పుడు దాకా ఏం చేసాం అంటే గత బిల్డప్ చేసాం వేరే డిపార్ట్మెంట్స్ లో గురించి కూడా వి వాంటెడ్ టు స్టేట్ అవుట్ లౌడ్. సో నేను జస్ట్ కార్డియాలజీ గురించి స్టార్ట్ చేసి చెప్తానండి. యాజ్ యు నో వీఆర్ ఒక కార్డియాక్ సర్జరీ, కార్డియోవాస్కులర్ సర్జరీ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజీ, ఎలక్ట్రోఫిజియాలజీ, పీడియాట్రిక్ కార్డియాలజీ వంటి చాలా సబ్ డివిజన్స్ ఆఫ్ కార్డియాలజీని కలిపి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ప్రస్తుతానికి నడిపిస్తున్నాం. సుమారు 8 ఇన్-హౌస్ కార్డియాలజిస్ట్, సుమారు కాదు 8 ఇన్-హౌస్ కార్డియాలజిస్టులు, 2 విజిటింగ్ కార్డియాలజిస్టులు, టోటల్ గా 10 కార్డియాలజిస్టుల బృందంతో ప్రస్తుతానికి 3 విశాలమైన AI ఇంటిగ్రేటెడ్ క్యాథ్ తో అడ్వాన్స్ చికిత్సలు అతి చేరువలో తక్కువ ధరలతో అందించగలుగుతున్నాం. ఎందుకంటే మా నెంబర్స్ ఇట్ స్పీక్స్ ఫర్ అస్. గత 3.5 దశాబ్దాలుగా 36 సంవత్సరాలుగా 15 లక్షలకు పైగా రోగులకు సేవలు అందించాం. 1,50,000కు పైగా క్యాథ్ ల్యాబ్ ప్రొసీజర్స్ అంటే ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్, 8,000కు పైగా సుమారు బైపాస్ సర్జరీలు, 5,000కు పైగా సెరెబ్రోవాస్కులర్ ప్రొసీజర్స్ ఇంటర్వెన్షన్ రూపంలో బ్రెయిన్ లో చేసే ప్రొసీజర్స్, 2,000కు పైగా పీడియాట్రిక్ కార్డియాలజీ ప్రొసీజర్స్, 1,000కి పైగా ఎలక్ట్రోఫిజియాలజీ ప్రొసీజర్స్. ఇలాంటివి ఇన్ని చేయగలుగుతున్నామంటే ముఖ్యంగా ప్రజల నమ్మకం, మా మీద అభిమానం, ప్రేమతో పాటు చాలా చేరువలో అందరికీ అందుబాటులో ఉంటున్నాం అనేది మాకు గర్వకారణం. ఇది గొప్ప విషయం కంటే కూడా మాకు గర్వకారణం, చేయగలుగుతున్నాం. సో ప్రస్తుతానికి కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో మనకి ఇందాక చెప్పినట్టు 3 క్యాథ్ ల్యాబ్లు, 10 మంది కార్డియాలజిస్టులు, ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 2 సంవత్సరాలుగా ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ అనే ఒక కొత్త మొడాలిటీ ఇంట్రడ్యూస్ చేశాము. మన అందరికీ తెలిసిన 2D యాంజియోగ్రామ్లు, యాంజియోప్లాస్టీ స్టెంట్లే కాకుండా ఒక కెమెరా లాంటి దాన్ని కొరనరీ ఆర్టరీలో అంటే గుండె యొక్క రక్తనాళంలో పంపించి లోపల నుంచి దాన్ని స్కాన్ చేయడాన్ని ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ అంటారండి. ఇది ప్రపంచంలోనే గత 10 ఏళ్లుగానే స్టార్ట్ అయింది. మన దేశంలో 7 ఏళ్ళకి 8 ఏళ్ళుగా ఉంది. గుంటూరులో వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్స్టిట్యూట్స్ మంది స్టార్ట్ చేసిన ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ లో. సో దాని గురించి కొంచెం వివరిస్తాను. 2 మొడాలిటీస్ బేసికలీ ఐవస్, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్. ఒక అల్ట్రాసౌండ్ వేవ్స్ రూపంలో ఒక కెమెరాని లోపలికి పంపించి లోపల నుంచి రక్తనాళాన్ని స్కాన్ చేయడాన్ని ఐవస్ అంటారండి. అది యాంజియోప్లాస్టీ స్టెంట్ పెట్టేటప్పుడు చేసే ఒక ప్రక్రియ. దానివల్ల మనకి కరెక్ట్ సైజ్ ఆఫ్ ద స్టెంట్ పెట్టామా లేదా, అది మంచిగా ఎక్స్పాండ్ అయిందా లేదా స్టెంట్ పెట్టే ముందు వెజల్ ని ఇంకా ఏం ప్రిపేర్ చేయాలి, ఏదైనా కాల్షియం లాంటిది ఉండి గట్టిగా ఉంటే రక్తనాళం దాన్ని బ్రేక్ చేసే ప్రక్రియలు అవన్నీ చేయడానికి చాలా యూస్ఫుల్. దానికి ఒక పై మెట్టు OCT, ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ, ఐవస్ దానికంటే ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ 2వ మొడాలిటీ. ఈ మొడాలిటీ ఏమో ఇన్ఫ్రారెడ్ బేస్డ్, ఇందాకది అల్ట్రాసౌండ్ బేస్డ్, ఇదేమో ఇన్ఫ్రారెడ్ బేస్డ్ టెక్నాలజీ. ఇది అల్ట్రియాన్ 2.0 సాఫ్ట్వేర్ తో చేస్తున్నామండి. గర్వకారణమైన విషయం ఏంటంటే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ నాన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అల్ట్రియాన్ 2.0లు 3 హాస్పిటల్స్ లో ఉన్నాయి. ఆ 3 హాస్పిటల్స్ కూడా గుంటూరు డిస్ట్రిక్ట్ లోనే ఉన్నాయి. సో దాంట్లో మనది ఒకటి. సో ఈ ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ వచ్చిన తర్వాత చాలా మందికి అసలు ప్రొసీజర్ అనేది కరెక్ట్ గా చేసాం అని ప్రూఫ్ నెంబర్స్ తో సహా కంటితో చూసే విధంగా, రిప్రొడ్యూసిబుల్ విధంగా, అంటే ఎవరు చూసినా అర్థమయ్యే విధంగా లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ ఈ మొడాలిటీని యూజ్ చేసిన యాంజియోప్లాస్టీలు అనేవి ఎక్కువ కాలం, మామూలుగా స్టెంట్లు అనేవి 10-12 ఏళ్ళ వరకు మనం గ్యారంటీ ఇస్తాం. దీనివల్ల లైఫ్ లాంగ్ కూడా గ్యారంటీ ఇవ్వగలిగిన ఛాన్స్ ఉంటున్నాయి యాజ్ పర్ ద డేటా ఇన్ ద వరల్డ్. నా ఇవి కాకుండా అడ్వాన్స్డ్ ఎథిరెక్టమీ ప్రొసీజర్స్ అంటే రక్తనాళాన్ని, గుండె యొక్క రక్తనాళాన్ని కానీ ప్రిపేర్ చేయడానికి ఇంత ముందాక బెలూన్స్ మాత్రమే ఉండేవండి. ఇప్పుడు ఎథిరెక్టమీ డివైస్, ఇందాక చెప్పినట్టు కాల్షియం లాంటిది బ్రేక్ చేయాలి అంటే లోపల
ఒక డ్రిల్ లాంటిది పెట్టి, చిన్న డైమండ్స్ తో చేసిన ఒక డ్రిల్ లాంటిది పెట్టి కూడా దాన్ని బ్రేక్ చేసి రక్తనాళాన్ని ఎక్స్పాండ్ చేసి, కట్టింగ్ బెలూన్స్ వంటి అడ్వాన్స్డ్ బెలూన్స్ యూజ్ చేసి రక్తనాళాన్ని ప్రిపేర్ చేసి మంచిగా ఎక్స్పాండ్ చేసే ప్రక్రియలు కూడా చేస్తున్నాము. స్టెంట్ల కంటే కూడా నెక్స్ట్ వచ్చిన జనరేషన్ లో వచ్చిన టెక్నాలజీ డ్రగ్ బెలూన్స్, మందు పూత పూసిన బెలూన్స్. ఇప్పుడు మీరు చాలా మందికి చూస్తున్నారు 20 ఏళ్ల వయసులో కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. 27, 25, మా హాస్పిటల్లో అయితే 18 వయసుల వాళ్ళకి కూడా వచ్చింది. సిగరెట్ వల్ల అవ్వచ్చు, ఫ్యామిలీ హిస్టరీ వల్ల అవ్వచ్చు. కానీ అలాంటి వాళ్ళకి మనం స్టెంట్ పెట్టి మందుల వల్ల అనే వృద్ధులకి కొత్తగా వచ్చిన టెక్నాలజీ డ్రగ్ కోటెడ్ బెలూన్స్. ఒక స్టెంట్ ఒక ఫారెన్ పదార్థం ఏమి బాడీలో ఉండాల్సిన అవసరం లేకుండా రక్తనాళాన్ని ప్రిపేర్ చేసి దానికి మందుతో కోటింగ్ ఇవ్వటం మాత్రమే చేసి స్పెషల్ మందు బెలూన్స్ తో బెలూన్ బయటకు లాగేస్తాం. సో పుట్టుకతో రక్తనాళం ఎట్లయితే ఉందో అలా రక్తనాళాలు ఉంటాయి. చివరి పాయింట్, రక్తనాళ జబ్బు అనేది గుండెలోనే కాదు, బాడీ బ్రెయిన్ నుంచి కాళ్ళ దాకా ఉంటుందండి. మనం గుంటూరులో స్టార్ట్ చేసిన వన్ ఆఫ్ ద లీడింగ్ బ్రాంచెస్ ఎండోవాస్కులర్ బ్రాంచ్. గుండె రక్తనాళాలకు చేసినట్టే కుట్టు కోత పెద్ద ఆపరేషన్లు అవసరం లేకుండా కాళ్ళ రక్తనాళాలు కూడా ఒక 2 మిల్లీమీటర్ల హోల్ పెట్టి స్పెషల్ ట్యూబ్లు వైర్లు పంపించి కాళ్ళ రక్తనాళాన్ని కూడా ఓపెన్ చేసే ప్రొసీజర్స్ మనం చేస్తున్నాం. ఇవాళ చేస్తే రేపు నడిపించే ప్రొసీజర్స్ చేస్తున్నాం. సో డీటెయిల్స్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైమ్ ఆన్ ఇట్. I'll give cardiothoracic surgery, vascular surgery గురించి సార్ అవినాష్ చీఫ్. నేను లలిత హాస్పిటల్లో కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను. అంటే గుండె, రక్తనాళాలు మరియు ఊపిరితిత్తులకు సంబంధించి శస్త్రచికిత్సల విభాగం అన్నమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది, గత 30 సంవత్సరాల నుంచి లలిత హాస్పిటల్లో గుండెకి సంబంధించిన శస్త్రచికిత్సలు అంటే బైపాస్ ఆపరేషన్లు, వాల్వ్ మార్పిడి ఆపరేషన్లు, చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్లు అన్ని ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వాటిలో ముఖ్యంగా గుండెకి సంబంధించి బైపాస్ ఆపరేషన్స్ అందరికీ తెలుసు. అట్లాగే వాల్వ్ రీప్లేస్మెంట్స్ అంటే కవాటాల మార్పిడి ఆపరేషన్లు, ఇవి ఇప్పుడు ఇంకా ఎక్కువ సక్సెస్ రేట్తో అంటే 99% సక్సెస్ రేట్తో ఇక్కడ నిర్వహిస్తున్నాము. అట్లాగే వాటితో పాటు గుండెలో ఉన్న రంధ్రాలు, అట్లాగే గుండెలో ఉన్న కణితలు, ఏమన్నా గడ్డలు అట్లాంటి గుండెలో ఒక్కొక్కసారి ఫామ్ అయినా వాటిని తొలగించడం, అటువంటి ఆపరేషన్లు శస్త్రచికిత్సలు కూడా ఇక్కడ బాగా చేస్తాం. అయితే వీటిలో ఇప్పుడు కొత్తగా వచ్చిన అడ్వాన్సెస్ ఏంటంటే చిన్న కోత ద్వారా బైపాస్ ఆపరేషన్లు కానీ, వాల్వ్ రిప్లేస్మెంట్ అంటే కవాటాల మార్పిడి కానీ ఈ మధ్య కాలంలో చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నాము. గత 2 సంవత్సరాలుగా ఇది మన ఏరియాలో బాగా పాపులర్ గా ఉంది. సో అనుకూలమైన పేషెంట్లకి చిన్న కోత ద్వారా ఆపరేషన్ చేసినప్పుడు వాళ్ళు త్వరగా వాళ్ళ పనులు చేసుకోవడం అటువంటి అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. అలాగే దాని ద్వారా రాబోయే కాలంలో బైపాస్ ఆపరేషన్ కానీ, వాల్వ్ మార్పిడి ఆపరేషన్ కానీ, రోబోటిక్ సర్జరీ అంటే రోబో సహాయంతో మరింత విజయవంతంగా మరియు ఖచ్చితంగా ప్రెసిషన్తో మేము త్వరలోనే మొదలు పెట్టబోతున్నాం. కానీ లేదంటే యాక్సిడెంట్ల ద్వారా ఎప్పుడన్నా వాటికి డ్యామేజ్ జరిగినా కానీ వాటిని రిపేర్ చేసి పేషెంట్స్ యొక్క కాళ్ళు మా లలిత పీవీఎస్ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ అనేది 35 ఏళ్ల ముందు కార్డియాలజిస్ట్ డాక్టర్ పివి రాఘవ శర్మ గారు అండ్ న్యూరాలజిస్ట్ డాక్టర్ విజయ గారు కన్నా ఒక కళ. ఆ కళ ఇన్ని ఏళ్లకి నెరవేరింది. జూన్ 3న ఘన ప్రారంభమైంది. సో 1990లో స్టార్ట్ చేసినప్పుడు గుంటూరులో, యాక్చువల్లీ ఆంధ్రాలో మొట్టమొదటి హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటర్ గా డాక్టర్ విజయ్ గారు, డాక్టర్ రాఘవ శర్మ గారు స్టార్ట్ చేశారు. కానీ ఆ రోజుల్లో హైదరాబాద్, చెన్నై, ముంబై ఇలాంటి సిటీస్ లోనే ఉండే మెరుగైన హెల్త్ కేర్ మన గుంటూరులో మన ప్రజలకి ఎందుకు అందకూడదు, వాళ్ళకి కూడా అందరికీ ఈక్వల్ గా ఆపర్చునిటీ అందాలి అనే ఆలోచనతో స్టార్ట్ అయిన ఈ లక్ష్యం. ఈ 35 ఏళ్ళగా చూస్తే న్యూరాలజీకి సంబంధించి అప్పుడు ట్రీట్మెంట్స్ అనేవి చాలా లిమిటెడ్ గా ఉండేవి. కానీ కొద్దిగా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 90% నరాలకి సంబంధించిన, న్యూరాలజీ అంటే నరాలు మెదడుకి సంబంధించిన వ్యాధులు,
ఆల్మోస్ట్ 90% నరాలకు సంబంధించిన వ్యాధులు అన్నిటికీ మెరుగైన ట్రీట్మెంట్ వచ్చింది. ఇదే క్రమంలో నేను బ్రెయిన్ స్ట్రోక్ అనే ఒక ముఖ్యమైన నరాల వ్యాధి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో బ్రెయిన్ స్ట్రోక్ అనగా తెలుగులో పక్షవాతం, అంటే కాలు చెయ్యి పడిపోవడం, మాట సరిగ్గా రాకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు. ఇది సడన్ గా వస్తుంది. ఏ వయసు వారికైనా, చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారు, వృద్ధులు 5 ఏళ్ల వయసు నుంచి 85 ఏళ్ల వయసు వరకు కూడా ఏజ్ లిమిట్ లేకుండా ఎవరికైనా స్ట్రోక్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్ అంటే ఏంటి అంటే, పేషెంట్, ఒక స్ట్రోక్ పేషెంట్ ఏ ఏజ్ వారైనా వచ్చినప్పటి నుంచి స్ట్రోక్ ట్రీట్మెంట్, స్ట్రోక్ రిలేటెడ్ ప్రొసీజర్స్, సర్జరీస్ అండ్ వాళ్ళు స్ట్రోక్ నుంచి తిరిగి నార్మల్ జీవితం, నార్మల్ గా నడిచి మాట్లాడగలిగే క్రమంలో సో అన్నిటికీ అనుకూలమైన ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. సో దాన్ని అడ్వాన్స్ స్ట్రోక్ సెంటర్ అంటారు. అండ్ భారతదేశంలోనే అంకినీడు స్ట్రోక్ సెంటర్ అనేది మొట్టమొదటి QAI అక్రెడిటెడ్ స్ట్రోక్ సెంటర్ గా నియమించాను. అదే విధంగా ఈ స్ట్రోక్ రిలేటెడ్ యాక్టివిటీ, స్ట్రోక్ రిలేటెడ్ పబ్లిక్ ఎడ్యుకేషన్ కు గాను WHO అంటే వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ నుండి పలుసార్లు మా సెంటర్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. సో అక్యూట్ స్ట్రోక్ తో ఒక పేషెంట్ వస్తే ఫస్ట్ స్ట్రోక్ కాదా అని చూసిన తర్వాత ఎమర్జెన్సీగా స్కాన్ చేయాలి. దానికి గాను మా దగ్గర 3 టెస్ట్ల అడ్వాన్స్డ్ MRI ఉంది. మామూలు MRI 15 నిమిషాలు పట్టేది 15 మినిట్స్. మా దానికి తగ్గట్టుగా IV థ్రాంబోలైసిస్ అంటే ఒక ఇంజెక్షన్ ద్వారా మందుని ఎక్కించి ఆ రక్తం క్లాట్ ఏదైతే ఉందో దాన్ని కరిగించే క్రమం. అది కాకుండా పెద్ద పెద్ద క్లాట్స్ ఉంటే దానికి సంబంధించి మెకానికల్ థ్రాంబెక్టమీ, అది 24 గంటల్లో చేసే మెకానికల్ థ్రాంబెక్టమీ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది. సరే, స్ట్రోక్ వచ్చేసిన తర్వాత, చెయ్యి ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన తర్వాత పక్షవాతం అనేది స్టార్ట్ అయింది. ఎవ్రీ డే ఆఫ్ ద వీక్, వారంలో అన్ని రోజులకి 6 రోజులకి డెడికేటెడ్ న్యూరో క్లినిక్స్ ఉన్నాయి. ట్యూస్డే వచ్చేసరికి పార్కిన్సన్స్ క్లినిక్, థర్స్డే వర్టిగో క్లినిక్, ఫ్రైడే. ఎయిమ్ ఏంటంటే కార్డియాలజీతో పాటు వేరే డిపార్ట్మెంట్స్ తో పాటు న్యూరలాజికల్ కేర్ కూడా గుంటూరు అనేది వరల్డ్ మ్యాప్ లో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలి, ఈ ప్రజలకి అందరికీ అన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందాలి అనేదే మా కోరిక. థ్యాంక్ యూ. ఆల్రెడీ లాస్ట్ 25 years నుంచి అసోసియేట్ అయ్యాను. న్యూరో సర్జరీ అంటే నేను ముఖ్యంగా బ్రెయిన్ ట్యూమర్స్, ఎన్యూరిజమ్స్ అండ్ స్పైన్ సర్జరీస్ చేస్తుంటాం. అది కాక మనకి స్ట్రోక్ సెంటర్ కాబట్టి డీకంప్రెసివ్ బ్రెయిన్ ఎక్టమీ మన హాస్పిటల్లోనే మొట్టమొదటిసారిగా 2002లో ఫస్ట్ డీకంప్రెసివ్ బ్రెయిన్ ఎక్టమీ చేసాం. అంటే ఒక పెద్ద రక్తనాళం బ్లాక్ అయిపోయి బ్రెయిన్ ప్రాబ్లం డ్యామేజ్, వాళ్ళ బతికం కోసం ఇక్కడ ఆపరేషన్ చేసి స్పేస్ క్రియేట్ చేస్తే దట్ పేషెంట్ ఈస్ స్టిల్ సర్వైవ్ అండ్ నౌ ఈజ్ ఏబుల్ టు డూ డే టు డే యాక్టివిటీస్ అండ్ జాబ్ కూడా చేసి రిటైర్ అయ్యారు. అది మనం ఫస్ట్ చేశారు. అట్లాగే చిన్న మెదడుకు వచ్చే స్ట్రోక్స్ ఆపరేషన్లు కూడా పెరిబెల్లా అవి ఒక 100 పైన చేశారు. ఇవన్నీ కూడా డాక్టర్ విజయ్ గారు మనకి సమయానికి అన్ని గుర్తించి చేయడం వల్ల మళ్ళీ మేము ఇంటర్వ్యూ అయ్యి చేయడం వల్ల వాళ్ళంతా సర్వైవ్ అయ్యారు. బ్రెయిన్ ట్యూమర్ చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా లేటెస్ట్ గా మన దగ్గర న్యూరో నావిగేషన్ తోటి ఖచ్చితంగా బ్రెయిన్ లో ఎక్కడ ఉందో దాన్ని లొకేట్ చేసి మనం సర్జరీ చేయడానికి తీసుకోవాలి. అది కాకుండా మైక్రోస్కోప్ ఉంది మన దగ్గర లేటెస్ట్. ఇవన్నీ కాకుండా రీసెంట్ గా పెద్ద పెద్ద హెమరేజ్లకి ఎండోస్కోపిక్ గా, అంటే ఒక చిన్న హోల్ పెట్టి దాంట్లో నుంచి ఎండోస్కోప్ తోటి హెమటోమా ఎవాక్యుయేట్ చేస్తున్నాం. అవి కూడా చాలా కేసులు చేస్తే ఏంటంటే వెరీ గుడ్ రిజల్ట్స్. పోస్ట్ ఆఫ్ స్కాన్ లో మొత్తం వచ్చినట్టు క్లియర్ గా కనిపిస్తాం. ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అన్ని నడుస్తున్నాయి. నాతో పాటు డాక్టర్ సుజనాని న్యూరో సర్జన్ కూడా ఉన్నారు. వినిపిస్తున్నాను. కాలేజెస్ అండ్ లలిత ప్రీవియస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తీసుకురావాలని. అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి చాలా వరకు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉన్నవన్నీ కూడా స్టాండ్ అలోన్ క్యాన్సర్ సెంటర్స్ అండి. అంటే క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్ వరకు అవైలబుల్. మన లలిత ప్రీవియస్ లో ఉన్న మనకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటి అంటే, అలాంగ్ విత్ క్యాన్సర్, యాజ్ యు నో, క్యాన్సర్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ కాంప్లెక్స్ డిసీజ్. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద డిసీజ్ and a very strong super specialty and specialty team round the clock.
మనకి డెడికేటెడ్ 24/7 ఎమర్జెన్సీ డయాలసిస్ అండ్ క్రిటికల్ సర్వీసెస్ తో పాటు అన్ని జనరల్ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ టీమ్స్ ఆర్ ఆన్ కాల్ 24/7 ఎవ్రీడే. ఈ ఫెసిలిటీస్ వల్ల మన కాంప్లికేషన్స్ ఎప్పుడు అరైజ్ అయినా కూడా టైమ్లీ మేనర్ లో డీల్ చేయడానికి వీ హ్యావ్ దట్ బ్యాకప్. దట్ ఈస్ హౌ ఐ థింక్ వీ విల్ స్టాండ్ అవుట్ యాజ్ ఎ క్యాన్సర్ సెంటర్ ఇన్ దిస్ రీజన్. నాట్ ఓన్లీ దిస్, ఈ మన డిపార్ట్మెంట్ ని బలపరచడానికి మనం వీఆర్ ఆల్సో investing in more advanced technology and infrastructure. For example, మనం later this month ఒక 4 రోజుల్లోనే మన 3 months digital PET-CT అనేది ఇన్స్టాల్ చేయబోతున్నామండి, which is AI integrated and which will help us diagnose faster cancer diagnosis and earlier diagnosis కి హెల్ప్ చేయాలి. ఇది కాకుండా లినాక్ అండ్ బ్రేకీథెరపీ సర్వీసెస్ ఒక రేడియేషన్ ఆంకాలజీ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసి ఫుల్ ఫ్లెష్డ్ బంకర్ సెటప్ కూడా మన హాస్పిటల్లో తీసుకొచ్చే ప్లాన్ ఉందండి. గురించి క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ గురించి నేర్చుకోండి, ప్లీజ్ లెర్న్ హౌ టు యూజ్ దట్ ఇన్ హెల్త్ కేర్ అని వర్క్ చేస్తూ ఉన్నారు. అది మనకి క్యాన్సర్ కేర్ లో ఎలా ఉపయోగపడుతుంది అంటే అండి, వాట్ ఎవర్ ద లేటెస్ట్ ఎక్విప్మెంట్ వీఆర్ ఆర్డరింగ్ అండ్ ప్రొక్యూరింగ్ హెన్స్ఫోర్త్ విల్ ఇంటిగ్రేట్ సర్టెన్ టు డిటెక్ట్ ద డిసీజ్ ఎర్లీ. అంటే ఈ జబ్బుల్ని తొలి దశలో కనిపెట్టి ఫాస్టర్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ కి మనకు ఉపయోగపడుతుంది. కాదండి, ఎవ్రీ డిసీజ్ ఇస్ డిఫరెంట్ అండ్ ఎవ్రీ పేషెంట్ ఇస్ డిఫరెంట్. ఇది ఎలా డిస్టింగ్విష్ చేస్తామంటే లాస్ట్ 1 decade లో ఉన్న మనకి అడ్వాన్సెస్ క్యాన్సర్ కేర్ జరిగింది మాలిక్యులర్ ప్రొఫైలింగ్ అంటాము. దాని వలన ప్రతి జబ్బుకి టార్గెటెడ్ థెరపీస్ అనేవి అవైలబుల్ ఉంటాయి, ఐడెంటిఫై చేసి మనం ఉపయోగంలో తీసుకొస్తున్నాం. ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ వి హావ్ బీన్ యూజింగ్ ఇన్ అవర్ సెంటర్ ఫర్ ద లాస్ట్ 4 years. ఇది కాకుండా అనదర్ థింగ్, మన క్యాన్సర్ బర్డెన్ అనేది మన దేశంలో ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంది అని 2025లో 19 లక్షల పేషెంట్స్ ని డయాగ్నోస్ చేశాం క్యాన్సర్. అంటే ఎస్టిమేటెడ్ 1 in 9 ఇండియన్స్ విల్ బి డయాగ్నోస్ విత్ క్యాన్సర్ డ్యూరింగ్ దర్ లైఫ్ టైమ్ అనేది ప్రొజెక్షన్ ఉంది. బట్ దీంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ 50 to 60% ఆర్ ప్రివెంటబుల్ అంటే రాకుండానే చూసుకోగలుగుతాము. ఇది ఎట్లా మాడిఫై చేసుకోవాలి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేయడం, స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్, పాన్, టొబాకో చూయింగ్ అనే అలవాట్లు ఎలా హానికరంగా ఉన్నాయో అది ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా మనం ప్రివెంట్ చేస్తే క్యాన్సర్ రాకుండానే కాపాడుకోవచ్చు. ఇది కాకుండా మన 19 లక్షల్లో లాస్ట్ 1 year లో చూసిన క్యాన్సర్ సంబంధించిన మోర్టాలిటీ అంటే డెత్స్ చూస్తే 9 లక్షల పేషెంట్స్ చనిపోయారు. దీంట్లో ఆల్మోస్ట్ 70% మనం క్యూర్ చేయగలిగిన జబ్బులు. క్యూర్ అనేది ఎట్లా చేస్తాము అంటే ఇదే జబ్బుని ఎర్లీగా తొలి దశలో కనిపెడితే క్యూర్ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో తొలి దశలో ఎలా కనిపెడతాం, దానికే క్యాన్సర్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ అనేది మన హాస్పిటల్లో లాస్ట్ 1 year గా చేస్తున్నాము. అట్ విఆర్ లలిత హాస్పిటల్ వీఆర్ డెడికేటెడ్ టు ప్రివెంటబుల్ డిసీజెస్ యాజ్ మచ్ as ట్రీటింగ్ ద డిసీజ్. ఏంటి సార్, గర్భాశయ క్యాన్సర్ తో పాటు మగవాళ్ళకి ఓరల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ అండ్ కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఫ్రీగా మన ఎవ్రీ సెకండ్ గురువారం మన హాస్పిటల్లో చేస్తున్నాము. మందులతో పాటు ఎక్స్ట్రా సపోర్ట్ విత్ Now I request and turned to become a minimally invasive surgery. Minimally invasive surgery అంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. అంటే ఆ కాలంలో బిఫోర్ 1990 సర్జరీ అంటే కోటా పెట్టి చేయటమే. చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా కడుపుని పెద్దగా ఓపెన్ చేసి చాలా కుక్ చేసి ఆ కుక్ చేయటం వల్ల ఇన్ఫెక్షన్ రావటం, అందువల్ల కాంప్లికేషన్స్ అన్ని వచ్చి చాలా మంది ఇబ్బంది పడేవారు. పర్టికులర్లీ ఈ పొలం పని చేసే వాళ్ళు, ఎక్కువగా కష్టపడి పని చేసే వాళ్ళకి చాలా నిర్బంధంగా ఉంటుంది. కొత్త ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ లాంగ్ కూడా కొంతమంది పనికి వెళ్ళలేక పరిస్థితి కూడా రావచ్చు. ఆఫ్టర్ గ్లోబలైజేషన్ మనకి లాప్రోస్కోపీ ప్రొసీజర్స్, ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కనిపెట్టిన తర్వాత మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ చెప్తారు. అంటే అంత పెద్ద కోట లేకుండా మనం చిన్న రంధ్రం పెట్టి, రంధ్రం ద్వారా కెమెరా పెట్టి, కెమెరా ద్వారా చిన్న ఇన్స్ట్రుమెంట్స్ పెన్సిల్ లాగా ఉంటుంది, ఆ ఇన్స్ట్రుమెంట్స్ తోనే మనం హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ద్వారా సర్జరీ చేయడం మొదలైంది. సో 1990లో బట్ అది ఎక్స్పీరియన్స్ ఎక్కువగా వెళ్తా కోత ఆపరేషన్ కైనా ఈ లాప్రోస్కోపీ ఆపరేషన్ గొప్పది అనేది రిజల్ట్స్ రావటం మొదలైంది. సో అందరూ అది నేర్పించుకోవడం మొదలైంది. అది చాలా ఇంపార్టెంట్. సో మన హాస్పిటల్లో ఏంటంటే సేమ్ రకంగా లాప్రోస్కోపీ మిషన్ తో మొదలు పెట్టి ఈరోజు మన దగ్గర అదికైనా గొప్పగా ఉన్న రోబోటిక్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ కేసెస్ కూడా జరిగినాయి.
సో లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్ ఉన్నప్పుడు రోబోటిక్ సర్జరీ ఎందుకు తీసుకోవాలి అంటే ఐ డెఫినేషన్ ఉంటుంది, 3D విజన్ ఉంటుంది, డెప్త్ ఆఫ్ ఆర్గన్స్ ని మనం ఈజీగా అసెస్ చేయగలుగుతాం. కళ్ళు చూసి మన చేతితో చేసిన సేమ్ ఫీలింగ్ రోబోటిక్ సర్జరీ కూడా వస్తుంది. అందువల్ల ఏంటంటే ప్రెసిషన్ ఆఫ్ సర్జరీ మనం చేయాలనుకున్నది ఇంకా పర్ఫెక్ట్ గా చేయగలుగుతాము, ఫ్యూచర్ ఫాస్ట్ గా చేయగలుగుతాము. పేషెంట్ రికవరీ చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా వాళ్ళు పని చేసుకోవచ్చు. పర్టికులర్లీ ఎక్కువగా లేబర్ వర్క్ చేసే వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు రికవర్ అవ్వచ్చు, వాళ్ళ పనిని చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఏదో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ టెక్నాలజీకి మనం కొంచెం అది బ్యాడ్ చేసుకోవాలి, బట్ అడ్వాంటేజ్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ వచ్చినాయి. ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ మన హాస్పిటల్లో చాలా రోజులే ఉంది. అందులో ఒక స్పెషల్ చేసినప్పుడు చూపిస్తుంది. అది మనం ఓపెన్ సర్జరీ అయినా సరే, లాప్రోస్కోపీ సర్జరీ అయినా సరే, రోబోటిక్ సర్జరీ అయినా సరే అది చేయడం అనేది మనం అవాయిడ్ చేయగలుగుతాం. సో అందులో కూడా మనం పేషెంట్ టార్గెటెడ్ గా పేషెంట్ కి మంచి జరగాలని ఫ్యూచర్ మళ్ళీ సర్జరీ చేయకుండా ఉండడానికి మనకి ఎక్సలెంట్ రిసల్ట్ అందులో మనకి దొరుకుతాయి. మూడవగా మనం చేసేది ఏంటంటే నేను చెప్పేదని లేటింగ్ అంటే లేజర్ ప్రొసీజర్. ఇప్పుడు చాలా కామన్ గా వర్డ్స్ వినుంటారు లేజర్ సర్జరీ అనేది. లేజర్ అనేది కూడా ఒక రకమైన ఒక లైట్ సోర్స్ విచ్ విల్ కట్ ద టిష్యూ. ఆ లైట్ వల్ల మనం ఫోకస్డ్ ఎనర్జీ ఒక చోట తగిలినప్పుడు అది కట్ చేస్తుంది. సమ్ టైమ్స్ బ్లీడింగ్ ఏదైనా ఉందంటే బ్లీడింగ్ కూడా అరెస్ట్ చేస్తుంది. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజర్. మన దగ్గర చాలా రకమైన లేజర్ మిషన్స్ ఉన్నాయి, ఒకటి కాదు. ఒక్కొక్క భాగంకి ఒక్కొక్క రకమైన లేజర్ ఉన్నాయి. న్యూరాలజీ డాక్టర్ గారు వాళ్ళు వాడుతున్న లేజర్ గురించి చెప్తారు. నేను సర్జన్ గా మల్లలు అనేది చాలా మందికి ఉంటాయి. 50 చేసి గాయం చేశామంటే ఆ ఏరియాలో వాళ్ళు ఒక 2-3 వారం 2 నెలలు కూడా వాళ్ళు పని చేయలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 2 నెలలు పని చేయకపోతే ఓనర్ తీసేస్తారు. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నాయి. సో ఏమంటే మనం లేజర్ వాడి లేజర్ ద్వారా గాయం లేకుండా ఎమరాయిడ్స్ పైల్స్ ని మనం సరి చేయగలుగుతాం. ఈ లేజర్ మిషన్ ని వారికోస్ వెయిన్ సర్జరీ ఉంటుంది, వాస్కులర్ సర్జరీ. దీని కాళ్ళు నరాలన్నీ ఉబ్బిపోయి అది వల్ల కాళ్ళు కుండు వచ్చి మానక చాలా మంది కష్టపడతారు. ఈ ప్రాంతంలో చాలా మందికి ఎక్కువ ఉండే అన్ని కష్టపడి పనిచేసే వాళ్ళకి అది కనపడతాయి. అది మానం. సో ఇది ముందు ఏం చేస్తారంటే కాలు మొత్తం కోతా పెట్టి పుండు చేసి ఆపరేషన్ చేస్తారు. ఆ పుండు మానటానికి 6 నెలలు పడుతుంది, 2 నెలలు పడుతుంది. ఆ పుండుతో ఎక్కడన్నా పనికి వెళ్ళాలంటే పని ఇవ్వరు. సో ఇట్లా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. సో ఈ లేజర్ మిషన్ రావడం వల్ల పిన్ హోల్ సర్జరీ అంటే చిన్న నీడల్ పంక్చర్ ఒక్కటి చేసి ఆ లేజర్ ఫైబర్ ని తీసుకెళ్లి ఆ నరాలని మొత్తం సరి చేసుకొని మనం క్యూర్ చేయవచ్చు. సో వెరీ సింపుల్. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ హాస్పిటల్లో చాలా రకమైన ఆపరేషన్ రకాలు ఉన్నా కూడా పేషెంట్ బెనిఫిట్ కోసం అడ్వాన్స్డ్ గ్యాడ్జెట్స్ ఉంచుకొని పేషెంట్ ఈ రోజు వచ్చారంటే ఈ రోజు ఈవినింగ్ వెళ్ళిపోయినట్టు సర్జరీ జరుగుతున్నాయి. దట్ టు మేజర్ సర్జరీ. ఇది ముందు 2 నెలలు 3 నెలలు రెస్ట్ తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ డే నడుచుకుని వెళ్ళిపోయిన ప్రొసీజర్ ఇక్కడ చేస్తున్నాం. థర్డ్ ఏంటంటే మనం ఇండియాలో ఈవెన్ వెస్టర్న్ కంట్రీలో కామన్ గా ఉన్నది ఒబిసిటీ. వెయిట్ వల్ల వచ్చే జబ్బులు, వెయిట్ వల్ల వచ్చే కార్డియాక్ ప్రాబ్లం, నరాల ప్రాబ్లం, కీళ్ళు వాదాలు అన్ని ఒబిసిటీ. సో మన హాస్పిటల్ ఏంటంటే బేరియాట్రిక్ సర్జరీ కూడా చేస్తున్నాము. విత్ రోబో ఉండటం వల్ల బేరియాట్రిక్ సర్జరీ చాలా ఈజీగా అవుతుంది. లోపల కుట్లు వేయటం ఈజీ. ప్లస్ మన దగ్గర ఎక్సలెంట్ అనస్థెటిక్ టీమ్ ఉన్నారు. అంటే బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళకి మత్తు ఇచ్చి ఆపరేట్ చేయడం అనేది చాలా ఈజీ విషయం కాదు, చాలా స్కిల్డ్ పర్సన్స్ కావాలి. అది బ్యాకప్ మన దగ్గర అన్ని డిపార్ట్మెంట్ సపోర్ట్స్ ఉన్నాయి. బెస్ట్ అనస్థెటిస్ట్ ఉన్నారు తోటి విత్ గుడ్ గ్యాజెట్స్ ఉండటం వల్ల ఈ బేరియాట్రిక్ సర్జరీని మనం ఈజీగా చేయగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే ఈ హాస్పిటల్లో సర్జికల్ డిపార్ట్మెంట్ లో అరౌండ్ నేను ఒక 30 ఆల్మోస్ట్ 2008 లో ఇక్కడ జాయిన్ అయ్యాను చెన్నై నుంచి. స్టిల్ ఐ డెంట్ గో టు ఎనీ హాస్పిటల్ బికాస్ నాకు ఇచ్చిన సపోర్ట్ అట్లా మన మేనేజ్మెంట్ సైడ్ నుంచి చాలా సపోర్ట్ ఇస్తారు. ఎవ్రీ ఇయర్ సర్జికల్ గ్యాజెట్స్ ని పెంచుకొని పోతారు. ద అల్టిమేట్ ఎయిమ్ ఇస్ టు గివ్ బెనిఫిట్ టు ద పేషెంట్. పేషెంట్ కి ఇది మంచి జరుగుతాయి, ఇది వల్ల పేషెంట్ ఇంప్రూవ్ అవుతారు, ఇది లేటెస్ట్ ట్రీట్మెంట్, నిజంగా అది బెనిఫిట్ ఉంటాయి అన్న ఉద్దేశంతో సో రోబోటిక్ సర్జరీ కూడా తెప్పించాం. ఈ రోబోటిక్ సర్జరీ ఇస్ అ వెరీ అడ్వాన్స్డ్ రోబోటిక్ థింగ్. అంటే డావిన్సీ ఒకటి ఉంటుంది, అమెరికన్ కంపెనీ, విచ్ ఇస్ వెరీ కాస్ట్లీ. బట్ అదికైనా గొప్ప ఫెసిలిటీ, గొప్ప అడ్వాంటేజ్ ఉన్న రోబో మన దగ్గర ఉన్నాయి. ఈ రోబోటిక్ మిషన్ వల్ల మన కార్డియోథొరాసిక్ సర్జరీ లైక్ అవినాష్ గారు చెప్పినట్టు ఈఏబీజీ ఇంత పెద్ద కోతా పెట్టి చేయకుండా చిన్న భాగం పెట్టి గ్రాఫ్ తీసి బైపాస్ ఆపరేషన్ చేసుకొని పేషెంట్ నెక్స్ట్ డే నడిపించి ఇంటికి పంపిస్తుంది.
లంగ్ క్యాన్సర్ ఉన్నాయంటే లంగ్ క్యాన్సర్ ని చిన్న ఓల్స్ పోతా పెట్టకుండా గాయం చేయకుండా లంగ్స్ ని తీసేయచ్చు. క్యాన్సర్ సర్జరీని సింపుల్ గా చేయవచ్చు. గైనకాలజికల్ ప్రొసీజర్స్ ని వెరీ సింప్లిఫైడ్ గా చేయవచ్చు. ఎక్కడ కష్టం అని అనుకుని సర్జన్స్ ఫీల్ అవుతున్నారో అక్కడ ఈ రోబో వెళ్ళి సులభంగా ఆ పనిని చేపిస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది బేసికలీ కార్డియాక్ అండ్ న్యూరాలజీ హాస్పిటల్ మేడం పేషెంట్స్, సార్ పేషెంట్స్ అందరికి కూడా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మగేష్ విల్ టెల్ అబౌట్ ది ఈస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ బేసికల్లీ బాగా సేఫ్టీకి దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాని గురించి మన హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ మహేష్ గారు మాట్లాడతారు. So I can proudly say that our department is biggest department in the hospital. So ఇంతకు ముందు చెప్పిన సర్జన్స్ వాళ్ళ సర్జరీస్ చాలా పీస్ఫుల్ గా చేయగలుగుతున్నారు అంటే ఒకటి పేషెంట్ సర్జికల్ స్కిల్, రెండు మన దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ కారణం అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఎవ్రీ వన్ షుడ్ కన్సిడర్ ఏంటంటే ఎనస్థీషియా. ఒకప్పుడు ఎనస్థీషియా అంటే చాలా వరకు భయపడేవాళ్ళు. పెద్ద నొప్పి ఇస్తే రికవర్ అవ్వరు, ఫిక్స్ వస్తాయి, ఆపరేషన్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని భయపడేవాళ్ళు. అలా ఏమీ లేకుండా ఇప్పుడు మేము ఆల్మోస్ట్ నేను ఇక్కడ 17 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఆల్మోస్ట్ we do around 300 to 400 surgeries in a month across all the departments. సో ఒకప్పుడు చాలా కష్టము, ఈ కేసు ఇక్కడ చేయలేము, హైదరాబాద్కి కానీ చెన్నైకి కానీ ఇంకేమైనా పెద్ద సెంటర్కి వెళ్దాం అనుకున్న సర్జరీస్ అన్ని మేము ఇక్కడ ఆల్మోస్ట్ 15 సంవత్సరాల నుంచి చేసి చూపిస్తున్నాం. అండ్ విత్ వెరీ గుడ్ రిజల్ట్స్. అండ్ దీనికి ఒక మంచి ఎనస్థీషియా టీము, మనకి ఇప్పుడు సేఫ్టీ ఆఫ్ ఎనస్థీషియా అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ఆ కొత్త టెక్నిక్స్ అన్ని మేము ఇన్వైట్ చేసుకుంటూ డే బై డే 1 by 1 ఇంప్లిమెంట్ చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్ లో కార్డియాలజీ అవ్వచ్చు, న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్స్ లో పేషెంట్ సేఫ్టీని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకొని అడ్వాన్స్డ్ టెక్నిక్స్, అడ్వాన్స్డ్ డ్రగ్స్ వాడుకుంటూ పేషెంట్ రికవరీని స్మూత్ చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. గైనకాలజీ డిపార్ట్మెంట్ లో ఒకప్పుడు ఫిక్స్ ఉన్న పేషెంట్స్ కి డెలివరీలు చేయడం కష్టము, లేకపోతే బ్రెయిన్ లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, ప్రెగ్నెన్సీలు కాకూడదు అనుకునే వాళ్ళని కూడా మేము ఛాలెంజింగ్ కేసెస్ చాలా వరకు తీసుకొని సక్సెస్ఫుల్ గా డెలివరీని కంప్లీట్ చేసి మదర్ని, బేబీని సేఫ్ గా కూడా ఇంటికి పంపిస్తున్నవి చాలా ఉన్నాయి. సో ఈ అడ్వాన్స్డ్ దీంతో పాటు పేషెంట్ కి పెయిన్లెస్ డెలివరీలు కూడా మేము కండక్ట్ చేస్తాం. నొప్పి తెలియకుండా నార్మల్ డెలివరీలు చేయడానికి పెయిన్లెస్ డెలివరీ అంటారు. సో ఎపిడ్యూరల్ కెథెటర్స్ వేసి వాళ్ళకి పెయిన్ లేకుండా మందులు ఇస్తూ బేబీని, మదర్ని ఇద్దరిని మానిటర్ చేస్తూ త్రూఅవుట్ డెలివరీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ జాగ్రత్తగా బేబీని, మదర్ని సేఫ్గా డెలివరీ చేసే టెక్నిక్ అన్నమాట. సో ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ లో అడ్వాన్స్డ్ గా మేము అన్ని పేషెంట్ కి సర్వీసెస్ చేస్తూ పేషెంట్ సేఫ్టీని మెయిన్ ప్రయారిటీగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఒక ఉదాహరణ చెప్తాను. ప్రెగ్నెన్సీ 25 సంవత్సరాల అమ్మాయి. ఆవిడకి వెంటిలేటర్ పెట్టాము. ఒక 15 days 20 days ఇన్ ద హాస్పిటల్ ఫర్ 3 months. అండ్ స్టేజ్ లో ఇన్ఫాక్ట్ 3 months దాకా వెయిట్ చేయలేము కాబట్టి దాంట్లో 2 weeks ముందు స్టేజ్ గా డెలివరీ చేసి బేబీ బాగుంది, మదర్ బాగుంది, నడుచుకుంటా వచ్చి వాళ్ళు ప్రతిరోజు వచ్చి పూజ చేస్తా ఉంటారు. అటువంటి టీమ్ మాది ఏంటంటే అంత జాగ్రత్తగా అటువంటి పేషెంట్ ని కూడా డెలివరీ చేసి బేబీని మదర్ని కాపాడారు. ఇవన్నీ గొప్ప చెప్పుకోవడం కాదు, పేషెంట్ స్టోరీస్ అంటారు, యాక్చువల్ స్టోరీస్. సో ఎనీ హై రిస్క్ పేషెంట్ ఎక్కడ ఉన్నా సరే మా దగ్గరకు వస్తే అంత బాధ్యత టీమ్. మేము అందులో ఒక డాక్టర్ ఒకరిగా ఎక్కువ పనిచేయము, ఉన్న 100 మంది డాక్టర్స్ ఉదయంలో పనిచేస్తాం కాబట్టి ఆ బెనిఫిట్ అంతా పేషెంట్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్. మొదటిది నాణ్యమైన వైద్య సేవలు, రెండోది అత్యాధునిక సదుపాయాలు, మూడోది విద్య మరియు పరిశోధన, నాలుగోది సమాజ సేవ. మొదటి 2 స్తంభాల గురించి ఆల్రెడీ మన డాక్టర్లు వివరించారు. మూడో స్తంభమైన విద్య మరియు పరిశోధన కార్యక్రమాల్లో ప్రస్తుతం వివిధ కోర్సుల్లో సుమారు 60 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఇప్పటి వరకు 16 బ్యాచ్లు పూర్తయ్యాయి మన హాస్పిటల్లో. ప్రతి బ్యాచ్ లో 100% ఉత్తీర్ణత ఉండటం మా సంస్థకు గర్వకారణం. ఇప్పుడు 4వ స్తంభమైన
సమాజ సేవ గురించి కొన్ని మాటలను చెప్దాం అనుకుంటున్నాను. ప్రజల ఆరోగ్య అవగాహనకు పెంచేందుకు వరల్డ్ స్ట్రోక్ డే, వరల్డ్ హైపర్ టెన్షన్ డే ఇటువంటి సందర్భాల్లో మ్యారథాన్లు, చర్చలు మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో హెల్త్ ఎడ్యుకేషన్ అందించడంలో మేము మా వంతు సేవ చేస్తున్నాము. అంతేకాకుండా వెల్లటూరు, పెద్ద కూర్పాడు, ఇరుకుపాలెం, తక్కెలపాడు అనే 4 గ్రామాలను దత్తత తీసుకొని గ్రామీణ మరియు ప్రాంతాల్లో 5,000కు పైగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి ఉచితంగా వైద్య సేవలు మరియు మందులను కూడా అందిస్తున్నాం. వ్యాధుల నివారణ కోసం ప్రత్యేక స్క్రీనింగ్లు, ఇందులో ఊబకాయం, అధిక రక్తపోటు, షుగర్, ఇతర ప్రమాద కారకాలు ఉన్నవారిలో గుర్తించి వారికి అవసరమైన వైద్య సేవలు మరియు సలహాలు అందిస్తున్నాము. ప్రతి నెల 2వ గురువారం డాక్టర్ శ్రవంతి ఆంకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, ఇందులో రిస్క్ ఉన్న వారికి రెమ్ము, సర్విక్స్ అంటే గర్భాశయ ముఖద్వారము, నోరు, ఊపిరితిత్తులు మరియు పెద్ద ప్రేగు క్యాన్సర్లు సంబంధించిన రక్త పరీక్షలు మరియు వైద్య సేవలను అందిస్తున్నాము. అంతే ప్రతి నెల 3వ గురువారం డాక్టర్ జయదీప్ అంటే మా మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వారి ఆధ్వర్యంలో కాలేయ ఆరోగ్య పరీక్షల కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మద్యం సేవించే అలవాటు మరియు ఇతర ప్రమాద కారకాలు ఉన్న వ్యక్తులకు దీర్ఘకాలిక కాలేయ వ్యాధుల కోసం స్క్రీనింగ్ మరియు వైద్య సేవలు అందిస్తున్నాము. చివరిగా పి కుటుంబరావు ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెనకబడిన కుటుంబాలకు చెందిన వందలాది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తూ వారు విద్యా అభివృద్ధిలో తోడ్పడుతున్నాము. చివరిగా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఆరోగ్యం కేవలం ఆసుపత్రి 4 గోడలకే పరిమితం కాకుండా ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి అందజేయాలనేదే మా లలిత పీజెస్ యొక్క లక్ష్యం. 10 సంవత్సరాలుగా 25,000కి పైగా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ 99% సక్సెస్ రేట్ తో చేయడం జరిగింది. అంతా కామన్ అయిపోయింది జాయింట్ రీప్లేస్మెంట్. ఇక్కడ మా స్పెషాలిటీ ఏంటంటే రివిజన్ జాయింట్ రీప్లేస్మెంట్. ఆల్రెడీ జాయింట్ రీప్లేస్మెంట్ చేసి అది ఏ కారణం రీత్యా దెబ్బతిన్న ఎడల మళ్ళీ తిరిగి జాయింట్ రీప్లేస్మెంట్, రివిజన్ నీ రీప్లేస్మెంట్ ఇటువంటివి సక్సెస్ఫుల్ గా చేస్తున్నాము రెగ్యులర్ గా. రెండోది, ఈ హాస్పిటల్లో అత్యంత ఆధునికమైన మాడ్యులర్ లామినార్ ఎయిర్ ఫ్లో థియేటర్ అందుబాటులో ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ రేట్ అనేది 0% తోటి సర్జరీస్ అన్ని సక్సెస్ఫుల్ గా చేయగలుగుతున్నాం. ఓన్లీ మోకాలు కీల్ మార్పిడియే కాకుండా తొంటి, భుజము, మోచేయి కీల్ మార్పిడి ఆపరేషన్స్ కూడా రెగ్యులర్ గా చేస్తున్నాం. ఓన్లీ ఈ రీప్లేస్మెంట్ సంబంధించిన ఆపరేషన్స్ కాకుండా ఈ హోల్ సర్జరీ, మన మోకాలు కీల్లో కండరాలు దెబ్బతిన్న వాటికి ఆపరేషన్స్ వెరీ రెగ్యులర్ గా చేయడం జరుగుతుంది. మీరు అందరిలో కామన్ గా వచ్చే చిన్న సమస్యలకి ఓన్లీ ఆపరేషన్సే కాకుండా ఆపరేషన్స్ లేకుండా కూడా చిన్న ఇంజెక్షన్స్ తోటి సిఆర్పి, విఎస్పి లాంటి చిన్న సింపుల్ ఇంజెక్షన్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, సర్జరీస్ లేకుండా నడుము నొప్పికి, భుజం నొప్పికి, కండరాల నొప్పులకి ఈ వైద్యం కూడా అందుబాటులో ఉన్నది. ధన్యవాదాలు. అవన్నీ కాకుండా ఇప్పుడు ఆధునికంగా మన సంస్థలు ఏ ఉన్నాయో దాని గురించి చర్చిద్దాము. ఇప్పుడు ఆధునికంగా అంటే లేజర్ ఆపరేషన్. మనకి మెయిన్ గా యూరాలజీ అంటే గుర్తుకొచ్చేది కిడ్నీలో రాళ్ళు. ఎందుకంటే ఈ రాళ్ళు చాలా కామన్ గా ఉంటాయి. ప్రతి ఇంట్లో ఎవరో ఒక రాళ్ళ సమస్య బాధపడుతూనే ఉంటారు. ఈ రాళ్ళకి ఏంటంటే ఇంతకు ముందు పోత పెట్టి చేసేవాళ్ళు, పెద్ద పోత పెట్టి బ్లీడింగ్ అయ్యి ఆల్మోస్ట్ 4 రోజులు రెస్ట్ తీసుకునేవాళ్ళు. ఆ తర్వాత దాని నుంచి క్రమంగా PCNL అనేవాళ్ళు, అంటే కిడ్నీకి కీ హోల్ సర్జరీ, కిడ్నీకి హోల్ వేసి రాయి తీసేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్ అడ్వాన్స్ ఏంటంటే హోల్ కానీ, ఘాటు కానీ, కోత కానీ ఏమీ లేకుండా లేజర్ ఆపరేషన్, దాన్ని RIRS అంటారు, రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ. అంటే ఒక చిన్న ఫ్లెక్సిబుల్ స్కోప్, మైన్యూట్ స్కోప్ ఉంటుంది. ఆ స్కోప్ న్యాచురల్ వే అన్నమాట. అంటే మూత్రనాళం నుంచి నీరుడు సంచి కిడ్నీ లోపలికి వెళ్ళి అక్కడ రాయిని చూసి లేజర్ ఉంటుంది. హోల్మియం, మన దగ్గర 2 లేజర్ ఉన్నాయి. ఒకటి హోల్మియం లేజర్, ఇంకోటి టూలియం లేజర్. హోలియం లేజర్ ఏమో 30 వాట్స్ ఎనర్జీ ఉంటుంది, టూలియం లేజర్ 60 వాట్స్. ఈ 2 లేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ లేజర్ వల్ల ఏంటంటే రాయిని పూర్తిగా తొలగించవచ్చు.
ఇంకోటి ఏంటంటే మన కిడ్నీలో మన గదులు ఉంటాయి, పైన గది, మధ్య గది, చివరి అలాగా ప్రతి గదిలో రాళ్ళు ఉన్నాయి. అప్పుడు దాన్ని తీయాలంటే మామూలుగా అయితే హోల్ పెట్టేవాళ్ళు, 3 హోల్ 4 హోల్ వేయడం వల్ల తొందరగా వర్తిగడి వెళ్ళదు. ఇవన్నీ ఇన్ని లేజర్ వల్ల అడ్వాంటేజెస్. ఆల్మోస్ట్ ఈ ఆపరేషన్ మనం ఆల్మోస్ట్ 7 సంవత్సరాలుగా చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 500+ కేసెస్ చేసాం. సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 95 to 98% సక్సెస్ రేట్ ఉంటుంది. ఇంకొక లేజర్ గురించి చెప్పాలి మనం, టూలియం లేజర్. ఇది 60 వాట్స్ లేదు. ఇది మన గుంటూరు హాస్పిటల్లో 1-2 హాస్పిటల్ దగ్గర ఎవరి దగ్గర లేదు ఈ టూలియం లేజర్ అనేది. మనం ఆల్మోస్ట్ ఇది చేస్తున్నాం ఆపరేషన్. ఈ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంత ముందు బైపోలార్ టర్ప్ అనేవాళ్ళు కరెంట్ పెట్టి ప్రాస్టేట్ ఇవన్నీ కట్ చేసేవాళ్ళు. ఈ ప్రాస్టేట్ అంటే ఏంటంటే ఇది వయసిన వాళ్ళలో వస్తుంటది, మన ఇంట్లో ముసలి వాళ్ళు, మన తాతలు వీళ్ళల్లో వస్తుంటది మన ప్రాస్టేట్. దీనివల్ల ఏమవుతుందంటే మూత్రము సరిగా రాదు, సన్నగా రావడము, దిగదీయడము, మంట ఇవన్నీ. కాబట్టి దీనికి ఏంటంటే ఇంతకు ముందు కరెంట్ పెట్టి కట్ చేసేవాళ్ళు, దానివల్ల ఏంటంటే పూర్తి గ్రంథి తీయలేము. కాబట్టి 2 సిట్టింగ్స్ 3 సిట్టింగ్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు అత్యాధునికంగా లేజర్ వచ్చింది, టూలియం ప్రాస్టేట్ లేజర్. దీనివల్ల ఏంటంటే ఎంత పెద్ద గ్రంథి అయినా సరే సింగిల్ సిట్టింగ్ లో చేయొచ్చు, రక్తస్రావం తక్కువ. మూడోది డిశ్చార్జ్, 2 days లో డిశ్చార్జ్ వెళ్ళిపోవచ్చు. 4వది ఏంటంటే కోత కానీ నొప్పి కానీ ఏమీ ఉండదు. దీని యొక్క అడ్వాంటేజ్. ఇంకొక మెయిన్ ఏంటంటే ఈ ఆపరేషన్ చేయాలంటే మామూలుగా బ్లడ్ థిన్నర్స్ చాలా మంది వాడుతూ ఉంటారు, గుండె జబ్బు కానో లేదా పక్షవాతం కానో ఈ బ్లడ్ థిన్నర్ ఆపాల్సి వచ్చింది. కానీ లేజర్ లో ఏంటంటే మనం ఒక 2-3 రోజులు ఆపేసి వెంటనే మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ అండి. సీరియస్ ఇన్స్టిట్యూట్ లో ఎమర్జెన్సీ విభాగానికి ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అంటే మనకి అన్ని క్రిటికల్ కేసెస్ అనేది ఉంటుంది, అత్యవసర కేసెస్. ముఖ్యంగా గుండెపోటు, పక్షపాతం, యాక్సిడెంట్ కేసులు, అలాగే పాయిజనింగ్ అంటే విషపూరితమైన పదార్థాలు తీసుకోవడం, సెప్సిస్ తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ అనగా నిమ్ము, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అలాగే స్నేక్ బైట్, పాము కాటు, స్కార్పియన్ బైట్, తేలు కాటు, అలా రకరకాల ఎమర్జెన్సీ ఉంటాయి. మన ఎమర్జెన్సీ కండిషన్స్ లో గోల్డెన్ అవర్ అనే కాన్సెప్ట్ ని ఫాలో అవుతాం. గోల్డెన్ అవర్ అనగా ఏదైనా మనకి ఇంజరీ జరిగి లేదా ఇల్నెస్ జరిగి మొదటి 1 hour లో కనుక మనం సకాలమైన ట్రీట్మెంట్ అందిస్తే పేషెంట్ ని యథాస్థితిగా మనం చేయగలుగుతాం. మన ఎమర్జెన్సీలో టైం అనేది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రధానంగా ప్రత్యేకత ఏంటంటే మనకి ఎమర్జెన్సీ రూమ్లోనే సిటీ స్కాన్ ఉండడం. ఎమర్జెన్సీ రూమ్లో సిటీ స్కాన్ ఉండటం వల్ల పక్షపాతం వచ్చిన పేషెంట్ ఇమీడియట్ గా గుర్తించి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్, అందరూ న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్, అందరూ డాక్టర్స్ కలిసి ఇమీడియట్ గా సిటీ చేసి, అంటే నిమిషంలో సిటీ స్కాన్ అయిపోయి వెంటనే మనం ప్రాంబోలైస్ అనే పద్ధతి ద్వారా ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల పేషెంట్ కి పెరాలసిస్ నుంచి కాపాడగలిగిన వాళ్ళు అవుతారు. అట్లాగే ట్రామా, యాక్సిడెంట్ కేసెస్, పాలిట్రామా ముఖ్యంగా అన్ని అవయవాలు ఎఫెక్ట్ అవ్వడం, హెడ్ ఇంజరీ, చెస్ట్ ఆపరేషన్ చేసి పేషెంట్ కాపాడగలిగిన వాళ్ళు అవుతాం. అండ్ ఇంకా అప్రాపరేట్ యాంటీబయాటిక్స్ అవన్నీ ఇచ్చి వెంటిలేటర్స్ కానీ అవసరమైతే డయాలసిస్ ఇవన్నీ చేసి మన పేషెంట్ కాపాడడానికి అవుతుంది. అండ్ ముఖ్యంగా ఈఆర్ అనేది ఏంటంటే మన లలితా పిఎస్ ఇన్స్టిట్యూట్ లో 24/7 క్వాలిఫైడ్ ఈఆర్ ఫిజిషియన్స్ తో పాటు క్రిటికల్ కేర్ టీమ్ సపోర్ట్ బై న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్, ఆర్థో అండ్ న్యూరో సర్జన్స్ అందరూ అవైలబుల్ ఉంటారు. ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ వల్ల నేను ఏంటంటే ఒక పేషెంట్ ని కాపాడగలిగి త్వరగా టైంలో ట్రీట్మెంట్ చేసి కాపాడగలిగిన వాళ్ళు అవుతున్నారు. రేడియాలజీ ద్వారా కూడా చాలా ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు వాళ్ళు. డయాగ్నోస్టిక్ పార్ట్ సుష్మా గారు బ్రీఫ్ గా అండ్ ట్రీట్మెంట్ పార్ట్ అని ప్రస్తుతం గారు బ్రీఫ్ గా చెప్తారు. ఆ తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ లో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అందుబాటులోకి వచ్చింది. సో అందులో ప్రధానంగా ముఖ్యమైనది ఎంఆర్ఐ మెషిన్. అది 64 లైట్ 3 Tesla ఎంఆర్ఐ మెషిన్ ఎయిర్ ఇంటిగ్రేషన్ అండ్ డీప్ రిజాల్వ్ బూస్ట్ టెక్నాలజీతో కలిగి ఉన్నది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి లెస్ స్కాన్ టైం, సుపీరియర్ ఇమేజ్ క్వాలిటీ, ప్లస్ వ్యాధిని ముందుగానే గుర్తించగలుగుతాం. సో దానివల్ల తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి కాంప్లికేషన్స్ ని నివారించగలుగుతాం. సో ఇలాంటి ఎంఆర్ఐ మన ఇండియా మొత్తంలో కేవలం 2 మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి మన లలిత హాస్పిటల్లో అందుబాటులో ఉండడం గర్వకారణం. 15 నుంచి లలిత హాస్పిటల్తో అసోసియేట్ అయ్యింది. ముఖ్యంగా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ విభాగానికి సంబంధించి క్లోజర్ ప్రొసీజర్స్ అంటాము. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క స్పెషాలిటీ క్లోజ్ చేసేదాన్ని ఎంబలైజేషన్ ప్రొసీజర్ అంటాము. అలానే లంగ్స్ లో బ్లీడింగ్ అయితే దాని క్లోజర్ కోసం కూడా ఎంబలైజేషన్ అనే ద్వారా లంగ్స్ లో అయ్యే బ్లీడింగ్ ని దాన్ని ఆపుతాము. దీన్ని ఏది కుట్టు పోత ఏది లేకుండా తొడ దగ్గర నుంచి ఒక చిన్న పిన్ హోల్ ద్వారానే వీటి ప్రొసీజర్స్ అన్ని చేస్తాము. అలాగే ఇప్పుడు గర్భాశయంలో గడ్డలు ఉంటే వాటిని ఫైబ్రాయిడ్స్ అంటాము. ఆ ఫైబ్రాయిడ్స్ సర్జరీ అవసరం లేకుండా యుక్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనే
ఆధునిక పద్ధతి ద్వారా డే కేర్ లోనే దీన్ని చేసి మనం అదే రోజు పేషెంట్ ని ఇంటికి పంపించేయచ్చు. దానివల్ల ఏంటంటే గర్భాశయాన్ని తీయకుండా ఫర్టిలిటీని కాపాడవచ్చు. సిమిలర్ గానే ఆంకాలజీలో కూడా ఇప్పుడు లివర్ కి సంబంధించిన ట్యూమర్స్ లో డైరెక్ట్ గా లివర్ కి సంబంధించిన వెజల్లోకి దానికి సంబంధించిన ఆర్టరీలోకి వెళ్ళి ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబోలైజేషన్ అంటే ఈ ట్యూమర్ ని తగ్గించే డ్రగ్ ని డైరెక్ట్ గా టార్గెట్ గా ఆ పర్టికులర్ క్యాన్సర్ దగ్గర మాత్రమే ఆ గడ్డ దగ్గర మాత్రమే ఇవ్వటం వల్ల ఈ కీమో వల్ల వచ్చే రెస్ట్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్, టాక్సిక్ ఎఫెక్ట్స్ అన్ని తగ్గి దాని వల్ల వచ్చే ఉపయోగం ఎన్నో రెట్లు పేషెంట్ కి మంచి చేస్తుంది. సో ఈ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అన్ని ఇంటర్వెన్షన్ రేడియాలజీ విభాగం కింద లలిత హాస్పిటల్స్ లో మేము అందజేస్తాం. ప్లాస్టిక్ సర్జరీ ఐ డిడ్ మై ప్లాస్టిక్ సర్జరీ అట్ ఎన్ని. సో ఇక్కడ లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మనకి అత్యంత ఖరీదైన ప్లాస్టిక్ సర్జరీ, మనకి మెట్రోపాలిటన్ సిటీస్ లో దొరికే ప్లాస్టిక్ సర్జరీ ఇప్పుడు మనకు గుంటూరులోనే ఈ హాస్పిటల్ నుంచి అవైలబుల్ ఉంటుందండి. మనకి ఈ ప్లాస్టిక్ సర్జరీ సర్వీసెస్ రైట్ ఫ్రమ్ ద క్యాజువాలిటీ ఎమర్జెన్సీ నుంచే స్టార్ట్ అవుతుందండి. మనకి ప్లాస్టిక్ సర్జరీలో ట్రామా అండ్ ఫ్లాప్ సర్జరీ, బర్న్స్, అడ్వాన్స్ బర్న్స్ కేర్ మేనేజ్మెంట్, హ్యాండ్ అండ్ మైక్రో సర్జరీ అండ్ కాంప్రహెన్సివ్ ఆంకోప్లాస్టిక్ సర్వీసెస్, డయాబెటిక్ ఫుడ్ కేర్ అండ్ అడ్వాన్స్ wound కేర్ సర్వీసెస్, లేజర్, కాస్మెటిక్ అండ్ లైపోసక్షన్ సర్వీసెస్, ఇంప్లాంట్ సర్జరీ, నరాలు తెగిన తర్వాత నర్వ్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ, వాస్కులర్ మాల్ఫర్మేషన్స్ అండ్ పుట్టుకతో వచ్చే లోపాలతో ఉన్న పీడియాట్రిక్ అనామలీ సర్జరీస్, ఇలాంటి కాంప్రిహెన్సివ్ సర్వీసెస్ అండర్ వన్ రూఫ్ విత్ ఆల్ ఫెసిలిటీస్ అండ్ అడ్వాన్స్డ్ కేర్ మన లలిత హాస్పిటల్ విషయంలో మనకి లభిస్తాయి. మార్పుడు చైతన్య శివ. నేను మన లలిత హాస్పిటల్లో నెఫ్రాలజిస్ట్ గా పనిచేస్తున్నానండి. నెఫ్రాలజీ అంటే కిడ్నీ సంబంధిత జబ్బులకి డీల్ చేసే డిపార్ట్మెంట్. మన లలితలో 24/7 అన్ని రకాల కిడ్నీ రిలేటెడ్ ఇబ్బందులకి ఫెసిలిటీస్ అవైలబుల్ గా ఉన్నాయి, ఇంక్లూడింగ్ బ్లడ్ టెస్ట్, ఇమేజింగ్. మనం అవే కాకుండా చాలా ప్రొసీజర్స్ కూడా చేస్తాము కిడ్నీ సంబంధించి. కిడ్నీ బయాప్సీ కానీ, డయాలసిస్ కెథటర్ కానీ, పర్మనెంట్ డయాలసిస్ కెథటర్, హీమోపోర్ట్, హీమో డయాలసిస్, అది ఎక్యూట్ కానీ మెయింటెనెన్స్ కానీ. అలాగే కాకుండా గుండె సమస్యలు కానీ, రక్తం, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ లో కూడా స్కిల్డ్ డయాలసిస్ టెక్నీషియన్స్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనకి అందుబాటులో ఉంటారు, పేషెంట్ ని జాగ్రత్తగా చూసుకుంటారు. కిడ్నీ సంబంధించిన ఇబ్బందులు ట్రీట్ చేయడమే కాకుండా నివారించే వైద్యం కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది. అందుబాటులో ఉంటున్నాను ఇక్కడ. అంటే ఒక అపోహ ఉంది, ఎక్కువ ఏదైనా పెద్దగా కట్టారు అంతా అయిపోయేది ఉంది, అది పేదవాళ్ళు పడతారేమో. తప్పకుండా తప్పకుండా ఇది చాలా మంచి ప్రశ్న అండి. యాక్చువల్లీ మీరు ఇప్పుడు నేను టూర్ చేద్దాం అనుకున్నాను, సమయం కూడా కొంతమంది టూర్ చేశారు. మీరు టూర్ చేసినప్పుడు చూస్తుంటారు ఉన్న పేషెంట్ ఎటువంటి వాళ్ళు అనేది. చాలా సర్ప్రైజింగ్ గా మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కేవలం మధ్యతరగతి వాళ్ళు, విలువ మధ్యతరగతి వాళ్ళే 70-80% ఉన్నారు. కేవలం 20% మంది మాత్రమే నిజంగా రిచ్ అనే మాట వాడవలసింది. వాళ్ళు ఎందుకు వస్తారో మీకు అందరికీ తెలుసు. మేము ఎవరైనా సరే ఆ వైద్యం అనేది పేషెంట్ అమ్మ ఇబ్బంది అమ్మ నాకు అంటే ఆచార్య రైతు ఇదంతా తెలుసు. డాక్టర్ గారు చెప్తాను నేను చేస్తాను. వాళ్ళకి కార్పొరేట్ స్థాయి వైద్యం సదుపాయాలు సామాన్యుడికి విలువపోవచ్చున్నాయి, వాళ్ళకు కూడా అందజేయాలని మనం ఉంటాం. మా గురించి తెలిసిన వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మంది అన్నారు ఇలాంటి పెద్ద హాస్పిటల్ చేసినప్పుడు ఆబ్వియస్లీ లేదు, ఫీజు ఎక్కువ పెట్టాల్సి ఉంటుందండి. ఒకటి చెప్తున్నాను, మీరు చూస్తే మీరు ఎప్పుడైతే ఇంతకు ముందు పాత హాస్పిటల్లో చేస్తుందని అదే ఖర్చు చేస్తున్నాం. అది కూడా ఇప్పటి వరకు ఏ దేశంలో కూడా మమ్మల్ని అడిగిన వాడు లేదు, అడిగితే సత్యత్వం లేకుండా వెళ్ళిన వాడు లేదు. ప్రతి వాళ్ళు ఇప్పటికీ నా కన్సల్టేషన్ వచ్చేస్తారు వెళ్ళిపడుతుంది. అది కొంతమంది అనుభవం తెలిసిన చాలా మందికి మా సిస్టర్లు ఆపుతున్నా సరే మా దానికే మాకు తెలుసు అని చెప్పి చూసుకొని చేస్తారు వాళ్ళు. అండ్ ఎవరికి నువ్వు చెప్పాలి. అండ్ ప్రాబబ్లీ మీరు చూస్తారు అది చాలా మంది చాలా కష్టం అండి. బట్ అది మాకు కష్టమైనా సరే అదే పాలసీ అందరికీ అందుబాటులో గుర్తుపెట్టుకోండి. అందరికీ ఎవరికి ఇబ్బంది లేని విధంగా హైయెస్ట్ ఫెసిలిటీ కలెక్ట్ చేయడం అనేది దానికోసం ఇంకా ఎక్కువ కష్టపడవచ్చు. కానీ దిస్ వాట్ ఇస్ అవర్ ఫిలాసఫీ. ప్రొఫెషనల్ పాయింట్ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో
మీరు పబ్లిక్ చేస్తున్నారు. నేను హాస్పిటల్ స్టార్ట్ చేసిన 4 years నుంచి చూస్తున్నాను, వీళ్ళు 10 ఏళ్ళ చూస్తున్నాను. మన హాస్పిటల్ చిన్న ఎగ్జాంపుల్, ఓపీకి వచ్చేసి 600 రూపీస్ ఉండే ఓపీకి అఫీషియల్ గా ఉండేది. ఒక పేషెంట్ ఒకసారి మన దగ్గరకు వస్తే లైఫ్ లాంగ్ తన ఓపీకి కన్సల్టెన్సీ 400. ఎన్ని సంవత్సరాలుగా వచ్చినా సరే ప్రపంచం ఎక్కడ చూడలేదు. సేమ్ బేస్ లైన్ ఫీజ్ కూడా చాలా నార్మల్ గా ఉండటం, అన్ని స్పెషాలిటీస్ ఏదో సూపర్ స్పెషాలిటీ ఎక్కువ, వేరే వాడికి 600 కాకుండా. సో అదొక ఎగ్జాంపుల్. అలాంటి చాలా మనం 10 ఏళ్ళగా ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో అవే కంటిన్యూ అవుతున్నాయి. అదొక ధైర్యం మాకు కూడా. మా పండుగ పేషెంట్స్ కూడా ఉంటారు, ఎక్కువ నెంబర్స్ తో ఉంటారు. సో సంభవ సార్ చెప్పినట్టు కష్టమైనా సరే 20 ఏళ్ళగా అనుకుంటుంది ఎప్పుడు మనకు వచ్చిన పేషెంట్స్ వస్తున్నా చాలు మనకి కంటిన్యూ వాళ్ళకి. అందుకని అది కూడా కంటిన్యూ చేస్తున్నాం. అక్కడ కూడా టెస్ట్ ఇస్తారు. ఏ సేవలు అయితే ఇక్కడ అందిస్తున్నాము మేము, దీనికి కాంప్రమైజ్ అయితే లేదు. అక్కడ కూడా ఇవే సేవలు అందిస్తున్నాం, అన్ని స్పెషాలిటీ సేవలు అందిస్తున్నాం అనే కాన్సెప్ట్ తో మేము వస్తువుని రూరల్ ఏరియాస్ కి అవుట్ రీచ్ కింద పంపించబోతున్నాము. మనకు ఉదాహరణ క్యాన్సర్ స్క్రీనింగ్ కానివ్వండి, బీపీ షుగర్ స్క్రీనింగ్ కానివ్వండి, గుండె జబ్బుల స్క్రీనింగ్ కానివ్వండి, విలేజెస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇక్కడ రాలేదు కాబట్టి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద రూరల్ అవుట్ రీచ్ ప్రాజెక్ట్స్. మీరు అన్ని కూడా మా ఇందాక డాక్టర్ చెప్పినట్టుగా 4 పాదాలు మా హాస్పిటల్ కి క్లినికల్ ఎక్సలెన్స్. మా డాక్టర్స్ చూశారు కదా ఎంత నిష్ణాతులైన డాక్టర్స్. అది దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అడగడమే చదువు, ఏ మిషన్ అవసరమైనా సరే, ఏది అవసరం సరే వెంటనే వాళ్ళకి అవైలబుల్ గా చేస్తాము. దాన్ని కూడా ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వము. థర్డ్ థింగ్ ఇస్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఫోర్త్ థింగ్ ఇస్ కమ్యూనిటీ సర్వీసెస్. ఈ 4 పాదాల మీద మన ఇన్స్టిట్యూషన్ రన్ అవుతుంది. అండ్ ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ప్రజల్లో కానీ మీలో కానీ మేము నిరంతరం అందరం కలిసి కృషి చేస్తాము. 100 మంది 120 మంది డాక్టర్స్ మాకు వచ్చిన డాక్టర్స్ కూడా అంతే నిబద్ధతతో, అంతే కమిట్మెంట్ 24 గంటలు పనిచేస్తూ ఉంటారు. ఏ టైం అయినా సరే ఎవరికైనా వచ్చేది మా రూల్ ఒకటే, ఇది ఆల్ ఆఫ్ దర్ అవైలబుల్ 24/7 ఇంక్లూడింగ్ మీ అండ్ సార్ అండ్ మా కన్సల్టెంట్స్ కూడా. సో ఆ విధంగా మనం చేయగలుగుతున్నాము కాబట్టి ఇంత సేవ చేయగలుగుతున్నాము. మీ అందరి సపోర్ట్, మీ అందరి సహకారం కావాలి మాకు. ఈ ఇంపార్టెంట్ విషయాన్ని ప్రజలకు తీసుకెళ్ళడానికి అపోహలు పోగొడతాను. ఈ అపోహ అనేది మీరు కరెక్ట్ గా ఎవరో వాడారు, అపోహ ఉంది అనేది కరెక్ట్ గా అపోహే. యాక్చువల్ గా వచ్చి చూస్తే అందుకని అంతమంది పేషెంట్స్ అన్ని సంవత్సరాలుగా వస్తూ ఉంటారు. బయట చూసే వారికి అది ఖరీదు అనే హాస్పిటల్ అని ఒక అపోహ ఉంది, అది నిజంగానే అపోహ. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ దిస్ థింగ్. ఇంకా ఏదైనా మాట్లాడే వాళ్ళు ఉంటే విల్ క్వశ్చన్. కాలం మానవ పరిస్థితులు పుట్టి మనం కూడా మారవలసిన పరిస్థితి అండి. ఒక టైంలో మీరున్నట్టుగా ఈజీగా కూడా ఉండేది కాదు, హార్ట్ అటాక్ ట్రీట్ చేసేవాళ్ళు. కానీ అవి ఎక్కడి చేస్తుంది అనుకోండి, ఇతర రోజుల్లో అనుమానం ఉంటే దాన్ని ఓపెన్ చేసేవాళ్ళు. అలా కొన్నిసార్లు జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ప్రెసిషన్ ట్రీట్మెంట్ అనేది ఒకటి ఉంది. మీరున్నట్టుగా ప్రశ్న ఏమీ లేకుండా చేస్తే కొన్నిసార్లు మనం కరెక్ట్ అవుతాం, కొన్నిసార్లు రాంగ్ కూడా అవుతాం, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. మనం చేయగలిగింది ఏంటంటే ఈ ఫెసిలిటీస్ మా మూల కూడా అదే చెప్పాను, పేషెంట్ కి భారం కాకూడదు, బట్ అట్ ది సేమ్ టైం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే మన కాలమాన పరిస్థితులను బట్టి మనం కూడా మారుతూనే ఉండాలి మన ఫెసిలిటీస్. అదేమంటారంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఇదంతా నాన్ చేసు పేషెంట్ సక్సెస్ అయితేనేమో డాక్టర్ యొక్క హస్తవాదినేవాడు, పేషెంట్ పోతేనేమో మన కర్మరేం చేస్తాం భగవంతుడు హాస్పిటల్. కానీ ఆ రోజు పోయినాయి. ఇప్పుడు ప్రతి మనిషి ప్రాణం చాలా విలువైంది. మనం వీ నాట్ ప్లే విత్. వీలైనంత వరకు కరెక్ట్ గా ప్రిసైజ్ గా దేనికి కావాల్సిన ట్రీట్మెంట్ దానికి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అయితే క్యాన్సర్ ఉందనుకోండి, క్యాన్సర్ నాకు ఫీలింగ్ ఉందంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి లేదు. అండ్ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం పరిస్థితులు బట్టి మనం కూడా మారవలసి ఉంటుంది. ఓన్లీ మనం ఏం చేయగలిగేది ఏంటంటే ఆ ఖర్చు వెళ్ళినంత వరకు ఎంతో తగ్గించగలమని చేయగలం. పేదవాడి ప్రాణం కూడా మీకు నాకు లేదు కదా. నాకేదో అనిపించింది నేను ట్రీట్ చేస్తున్నాను అంటానికి లేదు. ఎందుకంటే సైన్స్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ మన గతంలో ఎన్ని తప్పులు చేసామో తెలుస్తుంది. ఇప్పుడు కరెక్ట్ డయాగ్నోసిస్ చేయకుండా ట్రీట్మెంట్ చేసిన ఎన్నో ఉన్నాయి ఇద్దరు రోజుల్లో. నో ప్రెసిషన్ డయాగ్నోసిస్ చేయండి, దీనికి ఏం ట్రీట్మెంట్, ఏ మందు వాడాలి, ఏ సర్జరీ చేయాలి, అంత క్లియర్ కట్ గా ఉన్నప్పుడు మనం అదే పాత పద్ధతిలో చేద్దాం అనేది మనకే ప్రశ్నించుకోవడం.
మన ఫ్యామిలీ ప్రాబ్లం వెళ్ళాలనుకోండి, మనం కరెక్ట్ ట్రీట్మెంట్ కోరుకుంటాం, కరెక్ట్ గా అది పడాలి, ఏ సర్జరీనో ఏ మందు. సో మానవలసిన అవసరం ఉంది. అగైన్ ఐ రిపీట్, బట్ అందరికీ అందుబాటులో కూడా ఉన్నాయి. కాన్సెప్ట్ ఇప్పుడు ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు వెల్త్ ఇస్ హెల్త్ మన తెలుసు. మన ఆయుర్దాయం 45 సంవత్సరాలు, మన ఇంటి కూడా ఎవరు ఎక్కువ మంది బతికేవాళ్ళు నిజంగా డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే ఆరోగ్యాన్ని కాపాడుకునేవాళ్ళు, బైపాస్ చేయించుకునేవాళ్ళు, అమెరికాకి వెళ్ళి అంటారు. ఇప్పుడు ఆయుర్దాయం అందరిది పెరిగింది 75 సంవత్సరాలు. ఎందుకు? అందరూ కూడా ఆరోగ్యం గురించి చదవించుకోగలుగుతున్నారు, అందరూ కూడా ట్రీట్మెంట్ చేసుకోగలుగుతారు. ఒకప్పుడు చేసేవాళ్ళు కాదు, నాకు తెలుసు బ్యాలెన్స్ ఇంట్లో లెక్క పెట్టేవాళ్ళు, ఎవరు హాస్టల్ కూడా తీసుకెళ్లేవాళ్ళు కాదు. అది నౌ వి సే ట్రూలీ మనందరూ హ్యూమనిస్టిక్ పీపుల్. హెల్త్ ఈజ్ అవర్ ఫండమెంటల్ రైట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. వాళ్ళు గుడిసెలో ఉన్న వాళ్ళైనా మ్యాన్షన్ లో ఉన్న వాళ్ళైనా హెల్త్ షుడ్ బి ఏ హ్యూమన్ రైట్, బేసిక్ హ్యూమన్ రైట్. ఇట్ ఈస్ నాట్ ఏ చాయిస్, ఇట్ షుడ్ బి ద బేసిక్ హ్యూమన్ రైట్. అది ఎలా ఈక్విటబుల్ కేర్ అంటారు దీన్ని. అది ఎలా సాధ్యం అవుతుంది? మన పబ్లిక్ హెల్త్ సిస్టమ్ సపోర్ట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అండ్ మన ప్రభుత్వాలు, రాష్ట్ర సెంట్రల్ ప్రభుత్వాలు వాటిని సెంటర్ చేసి, ఇదివరకు మదర్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ, మెటరల్ మోర్టాలిటీ 200 ఉండేది, ఇప్పుడు 90. వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మనం చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాము. మెటరల్ మోర్టాలిటీ రేట్ మన స్టేట్ లో వెరీ లో. ఎందుకు? మదర్ అండ్ చైల్డ్ కేర్ వచ్చింది. వాళ్ళ అంబులెన్స్ తీసుకుని డెలివరీ చేసేవాళ్ళు, ఒకప్పుడు ఇంటి దగ్గర డెలివరీ చేసుకునేవాళ్ళు. ఖర్చు అవ్వదు, మనిషి దక్కలేదు. వాట్ ఇస్ ద పాయింట్? ఎవ్రీబడి డిజర్వ్స్ టు లివ్ దేర్ ఫుల్లెస్ట్ 80 years or 100 years ఆఫ్ లైఫ్ విత్ హెల్త్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రభుత్వాలైనా ప్రైవేట్ హాస్పిటల్స్ అయినా అందరికంటే ఏం చేయాల్సింది ఇది, అందరికీ అవసరమైన వైద్యం. అండ్ రెండో పార్ట్ వెరీ ఇంపార్టెంట్ మీరు చెప్పింది ఏంటంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్. మనం ఎట్లయితే అక్యూట్ ట్రీట్మెంట్ మీద ఎంత మనం ఎంఫసిస్ చేస్తున్నామో, ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద అంతకంటే ఎక్కువ చేయాలి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో 300ల పాటు ప్రివెన్షన్ గురించి చెప్పారు. హాస్పిటల్స్ నష్టమైనా అని చెప్పారు, నవ్వుతూ. నష్టం గురించి పర్వాలేదు. అగైన్ వీ వాంట్ ఏ హెల్తీ సొసైటీ. ఇప్పుడు 30 ఏళ్ళ కింద హార్ట్ అటాక్ వస్తున్నాయి. ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళమో ఇద్దరు 30 ఏళ్ళు హార్ట్ అటాక్ అంటే నవ్వేవాళ్ళు. సో ఇట్ ఈస్ అన్ఫార్చునేట్లీ ద డిసీజ్ బర్డెన్ హ్యాస్ గ్రోన్. మారిపోయింది. డిసీజెస్ ఆర్ కమింగ్ మోర్ అండ్ ఇన్ యంగర్ ఏజ్. దానికి తగ్గట్టుగా వైద్య సదుపాయాలు. ఇన్ఫాక్ట్ మీకు హార్ట్ అటాక్ కానీ, పెరాలసిస్ కానీ, ఇంకొక ఇది కానీ, క్యాన్సర్ కానీ, ఇంకోటి కిడ్నీ ఫెయిల్యూర్ కానీ ఇండియాలో ఉంటే మనకు అందుబాటులో ఉండే వైద్యం చాలా ఎక్కువ. అదే చెప్పు మీకు అమెరికాలో ఉంటే మీకు దీనికి 100 ఖర్చు అండ్ యాక్సెసిబిలిటీ ఉండదు. సో మన సిస్టమ్ ఇస్ వెరీ గుడ్, ఎక్సెప్ట్ దట్ ఆల్ షుడ్ బి రీజనబుల్ అండ్ దే షుడ్ ఆల్ బి రెడీ టు హెల్ప్ ఎవ్రీబడి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. మనకి భవిష్యత్తు మంచిగా ఉంది. మనకి ప్రివెంటివ్ హెల్త్ కేర్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ అండ్ ప్రజల్లో చైతన్యం తీసుకుని మీరు అందరూ ఉన్నారు హెల్త్ అవేర్నెస్ గురించి. సో అందుకంటే ముందుగా మేము హెల్త్ కార్డు ఇచ్చింది కూడా అందుకే. మీరు అందరూ ఎంతమంది ఉపయోగించారు ప్రివెంటివ్ హెల్త్ చెకప్ చెప్పండి. ఎవరైనా ఉపయోగించుకున్నారా ప్రివెన్షన్ కి? 1, 2, 3. సో దయచేసి ప్రతి ఒక్కరు 30 సంవత్సరాలు అయిన దాటిన వాళ్ళందరూ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ చేయించుకోండి. ఎనీథింగ్ మా హాస్పిటల్ ఏ హాస్పిటల్ అయినా సరే మీ ఆరోగ్యాలు మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాలు కూడా చూసుకోండి. మేము ఎప్పుడు రెడీగా ఉంటాము మీకు మేము హెల్ప్ చేయడానికి. లేదా స్టే హెల్తీ. జబ్బులే రాకుండా చూసుకున్నాం. ఒకవేళ జబ్బులు వస్తే బెస్ట్ ట్రీట్మెంట్ అందరికి అఫోర్డబిలిటీగా అందజేస్తాము. థ్యాంక్ యూ. No question will be asked. We got it just now. Because the education related. This is 100% we are committed to it. It is only that we are going to have without going back and telling you. Maybe and without identification contribution, Suresh ni communication to my manager Suresh department. నా వరకు కూడా రావు కదా కాదు మీ కాదు ఇచ్చేస్తాం మేము ఫ్యామిలీ మెంబర్స్. లైక్ దిస్ వీ వాంట్ టు లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. నేను ఈ ప్రివెన్షన్ గురించి ఒకటే చెప్తానండి. మా హాస్పిటల్ చెప్పడం యాక్చువల్గా మర్చిపోయాను. ప్రివెంటివ్ ఆస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. యోగా మనది చాలా విధాలుగా కట్టుకున్నాం. హాస్పిటల్ బయట రానుంది, లోపల చాలా హాల్స్ ఉన్నాయి. దాని దగ్గర ఎప్పుడే కట్టాం. అందరికీ ఫ్రీ యోగా ఎవ్రీ డే 6 నుంచి 7 వరకు పేషెంట్స్ కానీ వాళ్ళ అటెండెన్స్ కానీ మా హాస్పిటల్ స్టాఫ్ కానీ ఏమైనా అవుట్ సైడర్స్ కి మేము యోగా క్లాసులు పెట్టబోతున్నాం ఫ్రీ. ఇది మేము వాంట్ క్రియేట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తే ప్రతి చోట ఏమైనా ఇది స్ప్రెడ్ అయితే మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏబుల్ టు ప్రివెంట్ లాట్ ఆఫ్ డిసీజెస్. 100% ఏబుల్ టు ప్రివెంట్ మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ లైక్
బీపీ కానీ హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ అప్పుడు ఎంత ఫైనాన్షియల్ బర్డెన్ మనం సమాజం. అలాగే వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేద్దాం. సో వాళ్ళకి బాగా హాయిగా ఉంటుంది కలిసి మీరు చూసండి ప్రయాణం రోజు పొద్దున 4-5 రౌండ్లు వేసారు. 14 వేస్తారు. ఒక దేశం తగ్గించుంటే 14 కూడా వేస్తుంటారు, నడుస్తుంటారు. సో దట్స్ గోయింగ్ టు ఇన్ఫెక్షన్స్ థింగ్. ఆ గుడ్ అలవాటు అనేది, మంచి అలవాటు అనేది మనం బాగా అలవాటు చేయాలి. ఒకటి నుంచి ఒకటి మా వంతుగా ఇంప్లిమెంట్ టు ఇంక్రీజ్ అండ్ టు మేక్ ది హెల్త్ ఇన్ ది సొసైటీ ఇన్ బెటర్. ఇంకా మీకు ఏదైనా దర్శిస్తుంది కూడా క్వశ్చన్ మీకు అటువంటి అనుమానాలు కానీ లేదా దాన్ని ఇంకా బెటర్ చేయాలని ఆలోచన కానీ ఏదైనా ఉంటే ప్లీజ్ షేర్ విత్ us. We are ready to help. We want to make a better society, better healthy society.